ఫ్రెండ్స్ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా, గ్రూప్ సి ఎంటీఎస్ ఉద్యోగాలకి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్లు ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అప్లికేషన్ కూడా మనము ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఈ యొక్క ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని డెఫినెట్గా లైక్ చేసి 10 మందికి హెల్ప్ అవుతుంది వీడియో కాబట్టి డెఫినెట్గా అయితే వెంటనే షేర్ చేయండి వీడియోని వాట్సాప్లో. వాళ్ళకి వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాయస్ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ వీడియోలో మీకు నేను 10th క్లాస్ అర్హతతో అండ్ అలాగే డిగ్రీ అర్హతతో అప్లై చేసే ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో కేవలం 10th అర్హతతో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 18కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ అన్ని రకాల కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 25,000 వరకు సాలరీ పొందొచ్చు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి 49 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లెవెల్ 2 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 36,000 వరకు మీరు సాలరీ పొందొచ్చు. అండ్ అలాగే కేవలం 10th క్లాస్ అర్హతతో ఇక్కడ మెకానిక్ విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి. 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి దాదాపుగా మీకు 36,000 వరకు సాలరీ పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫే కాకుండా మెకానిక్ విభాగంలో పోస్టులకి సంబంధించి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని మాత్రమే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలిజిబిలిటీ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసేయండి. ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి పోస్ట్ ద్వారా పంపడము అలాంటిది ఏమీ లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి April 1 వరకు కూడా రిక్రూట్మెంట్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మనకి 18 నుంచి జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 18కి సంబంధించి ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ఇక్కడ మెకానిక్ చెప్పేసి ఒక పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక మెకానిక్కి సంబంధించినటువంటి పోస్టులకి కూడా మీరు జస్ట్ 10th క్లాస్ అర్హతతో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి మీరు మినిమం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ కలిగి ఉంటే సరిపోతుంది. అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఈవెన్ బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 30 వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏదైతే నేను చెప్పినటువంటి పోస్ట్ ఉన్నాయో ఈ పోస్టులకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఈ యొక్క జాబ్స్ అన్నింటికి కూడా మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు.
ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఇందులో మనకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ నుంచి అయితే అడుగుతారు. మిగతా ఏ టాపిక్ నుంచి అడుగుతారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఫర్దర్గా డీటెయిల్ సిలబస్ కానీ ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మిగతా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. అయితే ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీరు సెలెక్ట్ అయితే ఒకవేళ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ డ్యూటీస్ని కూడా మెన్షన్ చేస్తారు. ఎంటీఎస్ అంటే మనకి అటెండర్ లెవెల్ జాబ్ కాబట్టి ఆ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే అటెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్స్ ఇచ్చారు. అదే ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ అనేవి మీరు మెయింటైన్ చేయడము, క్లాస్ రూమ్స్కి సంబంధించి మనం ఆఫీస్ వెళ్ళగానే క్లాస్ రూమ్స్ అనేవి ఓపెన్ చేయడము, ఆఫీస్ అనేది క్లీన్గా ఉంచడము, అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఏదైనా చూసుకోవడము, ఇవన్నీ కూడా మనము అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డ్యూటీస్ అన్ని కూడా ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కానీ మెకానిక్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా మనకి అప్డేట్ ఇస్తారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మెకానిక్ పోస్టులకు కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ ఒకవేళ సెలెక్ట్ అయితే దానికి ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ చూద్దాం. నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్కి సంబంధించి ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. సో మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ మనము నాన్ టీచింగ్ పొజిషన్స్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి అప్లై లింక్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లో మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సో దాని తర్వాత ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము ప్రాసెస్ అనేది ఇచ్చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక జాబ్స్కి కాంపిటీషన్ అనేది ఎందుకో తక్కువగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు. కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఎక్కువగానే ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1600 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 800 రూపీస్, పీడబ్ల్యూడీ వాళ్ళు 100 రూపీస్ అనేది ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఫోర్స్ అయితే ఏం లేదు. మీకు ప్రిపరేషన్ అవుతాము అనుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఎగ్జామినేషన్స్ అండ్ అలాగే జాబ్ పోస్టింగ్ వచ్చేసి అలహాబాద్లోనే పోస్టింగ్ ఇస్తారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోతే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.